స్థాయిలోనే ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలోనేమో ప్రభుత్వం ఏం చేయాలి, అది నేరుగా ప్రజల యొక్క జీవితాలని జీవిత ప్రమాణాలను పెంచడం వాళ్ళ మీద ప్రభావం చూపించేటువంటి అంశం అండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. వాళ్ళు చెప్తుంది ఏంటి, మేము గ్రామ వార్డు సచివాలయం ఏదైతే డెవలప్మెంట్ కింద చూపిస్తున్నారో అక్కడే ఉద్యోగాలు కూడా చూపిస్తారు, అదే మొత్తం డెవలప్మెంట్ కింద చూపిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు వేరే ఎక్స్పెక్ట్ చేసినటువంటి నిరుద్యోగులు ఉన్నారు, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రేపు పొద్దున ఎంత మేరకు ప్రభావితం చూపిస్తాయి. ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన భూమిక పోషించింది నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారు. వాళ్ళ అసంతృప్తిని ఏ విధంగా కూడా వాళ్ళు ఎన్ని రకాల సాకులు చెప్పినా కూడా యువత వినలేదు. ఇప్పుడున్న విషయంలో మేము ఎంత కొంత ప్రయత్నం చేసాం, ఈ విధమైన ఉద్యోగాలు ఇచ్చాం, ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు వస్తే ఇవి మేము కొనసాగింపు ప్రభుత్వంగా ఏవైతే చేస్తామనేటువంటి ఒక ప్రయత్నాన్ని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతోంది. దీన్ని ఎంత మేరకు నమ్ముతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగ యువత అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ మీరు 2014 ఎన్నికల్లో చూడండి, బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటిది 2014 ఇప్పుడు వస్తున్నాయా అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే యాడ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తాయి. 2014లో బాబు వచ్చాడు కానీ జాబు రాలేదు అనేటువంటిది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు కూడా మళ్ళీ బాబు వస్తే జాబ్ వస్తుంది, అదే యాడ్ తీసుకొచ్చేస్తే మరి ఆయన్ని ఎంత మేరకు నమ్ముతారు అనేటువంటిది మొన్న చూద్దాంలే. మళ్ళీ ఒకసారి అన్న మారు మనసు పొందిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, నరేంద్ర మోడీ కేజీ, అదే విధంగా అక్కడ ఉండేటువంటి రామ మందిరం వ్యవహారం, ఇవన్నీ ఏమన్నా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్ గా మారతాయా? లేదు అని అంటే వీళ్ళు అసలు అంతా హిందుత్వాన్ని నెత్తికెత్తుకున్న బీజేపీని పెట్టుకున్నారు అని క్రిస్టియన్లు ముస్లిం మైనారిటీలు ఏమన్నా వ్యతిరేకిస్తారా తీవ్రంగా? రాష్ట్రానికి ఎలాగ అన్యాయం చేశారు బీజేపీ అనేది ఉండనివ్వండి కాబట్టి అది ఏమన్నా మైనస్ అయితే ఇవన్నీ ఫ్యాక్టర్స్. మరి నాకు తెలిసి అయితే ప్రతిపక్ష పార్టీలకి ఇది క్లీన్ గా వీళ్ళు గెలుస్తారు అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. నాలాంటి వాళ్ళు కూడా అలాగా ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం అందరూ వచ్చేసి వీళ్ళ పాలన అద్భుతంగా ఉందని మద్దతు ఇస్తున్నారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేము. వీళ్ళకి ఏమి అంత పాస్ మార్కులు కూడా వస్తాయో రావో చెప్పలేము, రేపు పొద్దున ఫలితాల తర్వాతే. ఒక్కటి మాత్రం భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, మిగతా 28 రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఈ తరహా సంక్షేమ పథకాలు అమలు చేసిన మరి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తారా లేదా అనేటువంటి దాని మీద, అసలు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలా వద్దనేటువంటి దాని మీద కూడా రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి ఫలితాలను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని నేను